ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే జనసేన కూటమిలో భాగస్వామిగానే ఉంది, మిత్రపక్షంగానే కొనసాగుతుంది. 2029 ఎన్నికలు దగ్గర పడేసరికి జనసేన లెక్క మారుతుందా అనే లెక్కలైతే మొదలయ్యాయి. ఏంటి ఈ లెక్క అంటే, వాళ్ళ పార్టీ నాయకులు ఒకప్పుడు 2019లో 6% ఓట్ బ్యాంకే వచ్చినా సింగిల్గా పోటీ చేస్తే, ఎప్పుడైతే కూటమితో కలిశారో వాళ్ళది రెట్టింపు అయింది పర్సంటేజ్, అంటే ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు అనే లెక్కలు. అదే నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఒక్కటే విపక్షంలో ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో విపక్ష స్పేస్ చాలానే ఎక్కువగా ఉంది. ఆ స్పేస్ను పూర్తిగా వైసీపీ వాడుకోలేకపోతోంది. అదే గనక జనసేన మాత్రం ఆ స్పేస్ను భవిష్యత్తులో వాడుకోగలదా? ఈ లెక్కలు, ఈ అంచనాలు బాగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు, పైగా ఒక సామాజిక వర్గం అండగా ఉంటుంది ఆ పార్టీకి, వాళ్ళు కూడా అధికారం కోరుకుంటున్నారు ఎప్పటి నుంచో అనేది. నిజంగా ఆ పరిస్థితి వస్తుందా? జనసేన లెక్క మార్చుకునే దిశగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కానీ, వ్యూహాలు కానీ ఉన్నాయా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వీళ్ళు చెప్పుకుంటున్న లెక్క 2019లో సింగిల్ గానే వెళ్ళారు, అప్పుడు 6% వచ్చినా, ఇప్పుడు కలిసినా సరే వీళ్ళకి సింగిల్ గానే అప్పటితో పోల్చుకుంటే పెరిగింది, డబుల్ అయ్యింది, ఓట్ షేర్ కూడా పెరిగింది అని మున్ముందు ఇంకా పెరుగుతుంది. ఎందుకు ఈ లెక్కలు వేసుకుంటున్నారంటే, నిజంగా ఇక్కడ ఫస్ట్ పాయింట్, వైసీపీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ స్పేస్ని, విపక్షానికి ఉన్న స్పేస్ని పూర్తిగా వాడుకోలేకపోతుందా? మరి ఇంతకుముందు వాడిందా జనసేన? జనసేన వాడలేదు అంటే జనసేన దీన్ని ఎలా కంపేర్ చేయగలుగుతాం మనం? అంతే కదా, జనసేనకు ఉన్నటువంటిది సెలబ్రిటీ లీడర్ కదా. పవన్ కళ్యాణ్ కి, జగన్ కి ఇద్దరికి కూడా వ్యక్తిగత ఆదరణ ఎక్కువే కదా. కానీ ఓట్ బ్యాంక్ పరంగా చూస్తే అంటే వైసీపీ విపక్షంలో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 67 సీట్లు సంపాదించుకున్న వైసీపీకి, జనసేనకు ఒక్క ఎమ్మెల్యే పదవి తెచ్చుకున్న జనసేనకి ఎలా కంపేర్ చేస్తాం? ఆ మాట ఒప్పుకోమనండి. ఎందుకు ఒప్పుకోరు? అది కనబడుతుంది కదా, ఒప్పుకునేది ఏముంది, లెక్కలు క్లియర్ గా ఉన్నాయి కదా. ఒప్పుకోరు కదా. జగన్ కంటే మా వాడు శక్తివంతుడని కదా అనేది. అది అనుకోవచ్చు, తప్పే. అదే కదా రాజకీయం, అక్కడే కదా ఉంది. అంటే మనం లెక్కల ఆధారంగా చూసుకుంటే ఎలా వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టే మాకు బాగా డబ్బులు ఉంది, ఇప్పుడు వాళ్ళకి టోటల్ గా అదేది ఇప్పుడు ఈసారు కదా దాని సభ్యత్వం ఎంత వచ్చింది? 20 లక్షలు. అవును. మరి అప్పుడు డబుల్ త్రిబుల్ ఎందుకు అయినట్టు? ప్రాక్టికల్ గా ఒకటి, పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు, ఆయన ఏం పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. మీరు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి, అట్లాగే మన కర్ణాటక రాజకీయాలు చూడండి, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆట నడుస్తుంది. ఇక్కడ కానీ చూస్తే అక్కడున్న డిప్యూటీ సీఎంలకి ఈ స్థాయి ప్రయారిటీ లేదు. ఈ ప్రయారిటీ చంద్రబాబు ఇవ్వట్ల, పవన్ గుంజుకుంటున్నాడు. అవునా? మీరు బట్టి విక్రమార్క నేరుగా గవర్నర్ కలవడం ఎప్పుడైనా చూసారా? లేదా ఇదివరకు డీకే శివకుమార్ నేరుగా వెళ్ళి గవర్నర్ కలవడం చూసారా? సీఎం వెళ్తాడు, లేదా సీఎంతో వెళ్తారు. ఇక్కడ ఈయన గవర్నర్ నేరుగా వెళ్ళి కలుస్తారు. కేంద్ర మంత్రుల దగ్గరికి బట్టి విక్రమార్క నేరుగా వెళ్తాడా? రేవంత్ వెంట తీసుకెళ్తాడు. సాధారణంగా శాఖల పరంగా మంత్రులు వెళ్ళి కలవడం. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గరికి బట్టి విక్రమార్క ఒంటరిగా వెళ్తాడా? ఇక్కడ పవన్ వెళ్తాడు. హోంమంత్రి అమిత్ షా దగ్గరికి బట్టి విక్రమార్క, డీకే శివకుమార్ విడిగా వెళ్ళి కలిసారా? లేదు. ఇక్కడ మరి ఈయన వెళ్తారు. అదేమంటే వెంటనే అంటారు వాళ్ళు కాంగ్రెస్ లోనే కదా అంటారు. ఎస్, కరెక్టే, కాంగ్రెస్ లోనే, కానీ డిప్యూటీ సీఎం కదా డిజిగ్నేషన్, వెళ్తే తప్పు కూడా లేదు కదా. ఇక్కడేం బాధ మరి? మనకైతే కాంగ్రెస్ లో ఉన్న లెగసీ వస్తుంది. టీడీపీతో ఉండి టీడీపీ ప్రధాన పార్టీగా కూటమిలో ఉన్నప్పుడు పవర్ గుంజుకోవడం అనేది సాధ్యం అవుతుందా జనసేనకి? ఇప్పుడు మీరు ఇంత ముందు, అంటే నేను లాంగ్ అక్కర్లా, 2014 టైమే చూసుకుందాం, అప్పుడు బీజేపీ కలిసే ఉంది. బీజేపీ ఎక్కడ పవర్ చూపించుకుంది? సైలెంట్ గానే ఉంది కదా టీడీపీతో ఉండి. అవును. మరి ఇప్పుడు మరి ఈయన సైలెంట్ గా లేడుగా, వైలెంట్ గానే ఉన్నాడుగా. అవును. అప్పుడు ఆయన పేరేంటది, కేఈ కృష్ణమూర్తి ఒక డిప్యూటీ సీఎం, రచన రాజప్ప ఒక డిప్యూటీ. వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లాంటి స్టేట్మెంట్లు, వాళ్ళకి ఎంత లాయల్టీ అధికారుల నుంచి ఉందా? లేదు. మరి అలా అనుకుంటే మన వైసీపీ టైంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. స్వామి గానీ వాళ్ళందరూ ఏమైంది? మరి వాళ్ళతో పోల్చుకుంటే ఈయన కెపాసిటీ ఎక్కువ లేదా? అంటే మనం ఈ 10-12 ఏళ్లలో చూస్తే డిప్యూటీ సీఎంలు ఎవ్వరికి ఈ స్థాయి హోదా పార్టీలు ఇవ్వవు. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అంటున్నాను నేను, ఇచ్చుంటారేమో అంటున్నాను. ఎట్లాగవుతుంది? 5 శాఖలు ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో, అందుకని అప్పుడు ఆ లెక్కన ఇచ్చుండేటైతే హోమ్ మినిస్టర్ ఇచ్చేవాళ్ళుగా.
వాళ్ళు ఎక్కడ ఆపాలో అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అదే. ఉమ్. కానీ ఈయన గుంజుకుని సక్సెస్ అవుతున్నాడు. అవునులే. ఉమ్, ఉమ్, గుంజుకుని సక్సెస్ అవుతున్నాడు. ఉమ్, డిపార్ట్మెంట్ లో తనకు కావాల్సిన స్టాఫ్ ని ఏ మంత్రికి ఇచ్చాడో కనుక్కోండి చంద్రబాబు గారు. ఉమ్, లోకేష్ గారు, బాబు గారు ఎవరినిస్తే వాళ్ళని తీసుకోవాలి. ఉమ్. ఈయన ఓఎస్టీలు కూడా ఈయన నచ్చిన తెచ్చుకున్నారు. మరి ఉమ్, అవును. అంటే ఎక్కువ వచ్చినట్టే కదా. అదే అంటున్నాను, దాన్నే ఫ్రీ హ్యాండ్ అంటారేమో. ఫ్రీ హ్యాండ్ ఎందుకు అవుతుంది అంటనా? నీకు నచ్చిన వాళ్ళు పెట్టుకో అని చెప్పడం. ఫ్రీ హ్యాండ్ ను గుంజుకున్నాడు అంటున్నా. పేరు ఫ్రీ హ్యాండే. అలా అయినా సాధించినట్టే. నిజంగా అదే కానీ జరిగితే అది కూటమిలో సక్సెస్ అయినట్టే. ఆ ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ తక్కువగా అంచనా వేయద్దు అంటున్నాను. అవును. అతను ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఓ పక్కన నేను చంద్రబాబు నాయుడు సమకాలికుణ్ణి అని తెలియజేస్తున్నాడు. నాటి చంద్రబాబు అసిస్టెంట్, నేను చంద్రబాబు సమకాలికుణ్ణి. కూటమిలో ఉండి తెలియజేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది సార్? ఆ సమకాలికుని తెలియజేయాలంటే బయటకు వచ్చి తెలియజేయాలి. వాళ్ళ క్యాడర్ మెంటల్లీ హైలీ సాటిస్ఫైడ్. అవునా? ఇదివరకటి అంటే పోల్చుకుంటే కనుక హైలీ సాటిస్ఫైడ్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎవరో నువ్వు చంద్రబాబు గారి శిష్యుడు కదా అని అడిగితే నేను శిష్యుడిని అన్నాడు ఆయన. ఇక్కడ సమకాలికుణ్ణి అనక్కర్లా, చూపెడుతున్నాడు. అంటే ఆయన సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆ మాట అనేసాడు. ఇక్కడ మరి ఈయన సీఎం సీఎం గా ఉన్నారు, పైగా కూటమిలో ఉన్నారు కదా, సమకాలి అనక్కర్లేదు, ఇక్కడ ప్రూవ్ చేసి చూపెడుతున్నాడు. అది అవును. లోకేష్ అన్న అంటున్నా సరే, డిప్యూటీ సీఎం అనే డిసిఎం అనే దాంట్లో ఒక గొప్ప థ్రిల్ ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ కార్యకర్తలు కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇది తను కార్యకర్తల పరంగా ఒకటి మంత్రిగా సక్సెస్ఫుల్. అటవీ శాఖ పర్ఫెక్ట్ గా రివ్యూ చేస్తున్నాడు, పర్యావరణ శాఖ రివ్యూ చేస్తున్నాడు, పంచాయతీరాజ్ రివ్యూ చేస్తున్నాడు. ఇంకా ఏ శాఖ మంత్రి అయినా సరే అలా స్వతంత్రంగా రివ్యూలు చేస్తున్నాడా? ఈయన చేయగలుగుతున్నాడు, డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాడు. కొంత నిధుల్లో అటు ఇటు కావచ్చు, కానీ మిగతా మంత్రుల శాఖల సొమ్ములతో పోల్చుకుంటే ఈయన శాఖలకు సొమ్ములు బాగానే వస్తున్నాయి. అవును, పంచాయతీ శాఖల పన్నులు కట్టిస్తున్నారు. అడ్మినిస్ట్రీరియల్ గా సక్సెస్ఫుల్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇది రెండవది. ఫస్ట్ నేను చెప్పినట్టు గవర్నర్ కలవడం, రెండవది ఇది. మూడోది వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు తనదంటూ ఒక బ్రాండ్ ని అలాగే ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఎలాగా? లైక్ ఇప్పుడు ఈ భూమి గొడవలు ఇట్లాంటివి వచ్చినాయి, వాటిట్లో ఏం మాట్లాడట్లా, కాపాడట్లా అక్కడ ప్రభుత్వాన్ని. ఎప్పుడో కొన్ని ఇష్యూస్ దగ్గర ఈయనకి కూడా మండిన చోట ప్రశ్న రావణ అరెస్టులు లేకపోతే ఇట్లాంటి కేసుల్లో ఆయన స్పందిస్తున్నాడు తప్ప మిగతా వాటిట్లలో ఆయనేమి ప్రభుత్వాన్ని భారీగా వెనకేసుకురావట్లేదు. లైక్ వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేసినప్పుడు వాళ్ళనేమి వెనకేసుకురావట్ల. తన పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసి వెనకేసుకొస్తున్నాడు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకొస్తున్నాడు. వాళ్ళు తప్పు చేసిన మందలించినట్టు ప్రజలకు చూపిస్తూ వాళ్ళని కాపాడుకొస్తున్నాడు. అరవ శ్రీధరు వీళ్ళ సాక్ష్యం, ఏది నానాజీ, ఇట్లాంటి సాక్ష్యం. అంటే తన వాళ్ళు తప్పు చేసినా కాపు కాస్తున్నాడు, లైక్ చంద్రబాబు. అలాగే ఎదుటి వాళ్ళ పార్టీలో వాళ్ళ తప్పుల విషయంలో జోక్యం చేసుకోవట్లేదు, కూటమిలో ఉండి కూడా దాన్ని ఏలెత్తి చూపెట్టకపోవడం ద్వారా నేను నీకు మంచి మిత్రుడిని అని చెప్తున్నాడు. బట్ అక్కడ అసలు లాజిక్ ఉంది. రేపు తేడా వచ్చిన రోజున ఇవన్నీ ఎత్తుతాడు ఆయన, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రశ్న రావణ్ కేసులో ఏముందో తెలుసా? ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క రకం కేసు పెడుతున్నారు. అతను తిట్టిన తిట్లని ఏది చిరంజీవి గారి కూతురు గురించి మాట్లాడింది ఇయే కాదు, దేవుడి గురించి మాట్లాడినవి కూడా పట్టుకుని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 4 నుంచి 6 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వెళ్తున్నారు ఒక్కొక్క కేసులో. కేసులు కూడా 4-5 వీడియోల్ని సపరేట్ గా పెడుతున్నారు. అంటే ఏంటి? తగులుకోవాలి అనుకుంటే నేను ఎంత తగులుకోగలను అనేటటువంటిది ఆర్గనైజర్ గా చేసి చూపెడుతున్నాడు కదా. అట్లాగే ఇక్కడ రేపు పొద్దున ఈయన తగులుకోవాలనుకున్నప్పుడు కావాల్సిన మ్యాటర్ అంతా నోట్ చేసి పెడుతున్నారు, ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నారు. అదే సందర్భంలో తనకి సంబంధించిన వాటాలు అడిగి తీసుకోవడంలో, గుంజుకోవడంలో గట్టిగానే ఉన్నాడు. పట్టు బిగించడంలో ఆయన కూడా గట్టిగానే ఉన్నాడు. రాజ్యసభ వీళ్ళకి ఇచ్చాడు, ఇంత ముందు ఇవ్వలా. అలాగే ఎమ్మెల్సీ వీళ్ళకి ఇచ్చాడు, మంత్రి ఇవ్వలా, ఇస్తానని చెప్పి. ఇట్లా లెక్కలు ఉన్నాయి. రేపు కూడా ఎమ్మెల్సీలు ఉన్నాయంటే రెండే ఉన్నాయి. రెండిట్లో వీళ్ళకి ఇస్తారో లేదో తెలియదు, నాకు తెలిసి ఎవరు అనుకుంటున్నారు. రెండే కదా ఉంది, గవర్నర్ కోట అది కదా, తీసుకుంటారు. చాలా మంది ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఒకటి నడుస్తుంది. ఇతను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరిగితే రేపు పొద్దున ఆ నెపాన్ని తెలుగుదేశం మీదకి నెడతాడు. తేడా వచ్చింది, నేను ఇంత కష్టపడ్డాను. ఈయనకేంటంటే
ఒకటి మంచి నవ్వు ఉంటది, మాటకారి, ఒక జరిగిన చర్యని జాగ్రత్తగా తిప్పేయగలడు. మాకు ఇదివరకు నేను డిబేట్లు పార్టిసిపేట్ చేసే రోజుల్లో కాలేజీలో ఎలక్ట్రోషన్ అంటే ఉపన్యాసం ఇవ్వడం, డిబేట్ అంటే ఒక టాపిక్ మీద ఒకళ్ళు ప్రో ఒకళ్ళు అగెనిస్ట్ గా మాట్లాడడం, ఇద్దరు వెళ్తాం ఒకే దాని నుంచి. ఇంకోటి ప్రాక్ పశ్చిమ అని ఉంటది, ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. అంటే ఒక ఉపన్యాసం బిగిన్ చేస్తాం మనం, 3 minutes 4 minutes ఇస్తారు, హాఫ్ టైం అయిపోగానే ముందు ఇచ్చిన టాపిక్ ని అకస్మాత్తుగా చేంజ్ చేయాలి. చేంజ్ అడ్డంగా చేయకూడదు, కన్విన్సింగ్ గా చేయాలి. వీడు దొంగ, వీడు దొంగ, వీడు దుర్మార్గుడు ఇట్ట అంటూ వీడు మంచోడు అనకూడదు. వీడెంత దుర్మార్గుడు అయినప్పటికీ వీళ్ళు ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి రా అని చెప్పాలి. అది ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. ఈ ఫ్లోర్ క్రాసింగ్ స్ట్రాటజిక్ గా చెప్పి అప్పుడు నాకు అదేదో పుట్టిన మగాడిగా పుట్టకూడదు అని చెప్పి వచ్చింది. నేను అప్పుడు ఏం ఆర్గ్యూ చేశానంటే, నిజంగానండి బాబు, పుట్టిన మగాడిగా పుట్టకూడదు, బస్సు ఎక్కితే మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది, టికెట్లు సినిమాకి వెళ్ళామంటే కనుక వాళ్ళకి సపరేట్ ఉంటుంది, మగాళ్ళకు ఏమో అంత సస్తాము. అలాగే ఓ షాపింగ్ మాల్కి వెళ్ళినా, అప్పుడు మాల్ లేవనుకోండి, షాప్కి వెళ్ళామంటే ఆడవాళ్ళు ముందు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను అంటాడు, మనం మగాళ్ళందరూ అడుగు చూసావాలి, ఏడికి పోయినా మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యం ఉంటుంది, పుట్టిన మగాడిగా పుట్టకూడదు అని రింగ్ వచ్చింది. కాకపోతే ఒక్కటే సంతోషపడతాను నేను, ఈ మహిళలకి ఈ హక్కులన్నీ కల్పించినోడు మగాడే కదా, ఇప్పుడు అక్కడ టికెట్ ఇచ్చే మగాడే కదా, ఆ థియేటర్ యజమాని మగాడే కదా, ఇట్లాగా చెప్పుకొచ్చాం. అప్పుడు నేషనల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫ్లోర్ క్రాసింగ్ లో, సృజనోత్సవం అని సిద్ధార్థ గారి. అట్లాగే ఇతను చాలా తెలివైనడు, ఫ్లోర్ క్రాస్ బాగా చేస్తాడు, మాట గారి సింపుల్ గా. రేపు పొద్దున ఏం చెప్తాడంటే, ఇదంతా అయిపోయింది, నేను నా కార్యకర్తలు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కులాన్ని నేను డిజోన్ చేసుకున్నా, మా వాళ్ళనే నేను ఎత్తిన పెట్టుకోవద్దు అనుకున్నాను, అదే సందర్భంలో నేను ఇంత గట్టిగా మాట్లాడాను, చంద్రబాబు గారికి 15 ఏళ్ల పాటు ఉండాలన్నాను, ఇంత చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు, వాళ్ళ నాయకులు చేసిన తప్పులు, మా నాయకులు తప్పు చేస్తే నేను పిలిచి ప్రశ్నించా, బాలరాజు సంగతి తెలుసు మీకు, అరవసేదర్ సంగతి తెలుసు, ఇట్లాంటివన్నీ నేను పిలిచి మాట్లాడి మందలించి సరి చేశా. వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి అరాచకాలు చేశారు, రౌడీజం చేశారు, దౌర్జన్యం చేశారు, దాన్ని ఆయన నియంత్రించకపోవడం వల్ల తలెత్తింది కాబట్టి అనేస్తాడు. సింపుల్ ఇది క్రాసింగ్. రేపు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందంటే ఇక్కడ జగన్ కూడా ఇది థ్రెట్. రేపు పొద్దున ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందంటే ఇతను ఒక ఏడాది ముందు బయటకు వచ్చేసేసి, నేను ఈ కారణాల వల్ల బయటకు వచ్చాను, జగన్ చూస్తే అంత దుర్మార్గుడు, వీళ్ళు చూస్తే ఎంత దుర్మార్గం కాబట్టి నేను సీఎం అవుదాం అనుకుంటాను, నాకు ఓటు ఏంటంటే. సాధారణంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేది సహజం, ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం, లేదంటే తమిళనాడు డిఎంకే విషయంలో చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక 4 సార్లు ఈయన పరిపాలన చూసేశారు బాబు గారు, ఇప్పుడు చూస్తున్నారు, ఒకసారి ఈయన పరిపాలన చూసేశారు జగన్ది. ఇప్పుడు ఈ విపక్షానికి ఉన్న ఈ మైదానంలో, ఈ గ్రౌండ్ లో నిజంగా ఈయన వస్తే దాన్ని ఆక్యుపై చేసుకోగలుగుతారా? అంత స్పేస్ ఉందా? అంటే ఒకవేళ సింగిల్ గా నేను అడిగేది. అంటే ఇప్పటికిప్పుడు ఈయన చివరిలో వచ్చిన ఈయన ఇప్పుడు వస్తే స్పేస్ ఉంది, ఇప్పుడు వస్తే స్పేస్ ఉంది, ఏదైనా కారణం చెప్పుకుని చివరిలో వస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు విజయ్కి ఎలాగైతే ప్రజలు పట్టం కట్టారో అది ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ, అందులో నో డౌట్. ఇక్కడ కూడా అది ఉంటే ఈయన దాన్ని క్యాష్ చేసుకోగలుగుతారు. స్టార్టింగ్ రోజున కుదురుతుంది, ఇప్పుడు కుదరదు. ఈ 2014లో అది వచ్చి అదే అంటున్నాను, కూటమిలో ఉండి ఒకేసారి వస్తే మీరన్నట్టు రింగ్ మార్చిన జనం యాక్సెప్ట్ ఉండదు అంటున్నాను. కానీ జగన్ దగ్గరికి వెళ్ళే ఓట్లు చీల్చడానికి పనికొస్తాడు 2019లో టైప్ లో. టీడీపీ ఓట్లు కూడా చీల్చొచ్చు కదా. టీడీపీ ఓట్లు ఎంతవరకు చీల్తాయి? అంటే మెయిన్ అధికారంలో ఉన్నది వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ పర్సనల్ గా పడే ఓట్లు ఎక్కడికి పోవండి. ఇంతకు ముందు కూడా 40% వచ్చినాయి, అవి ఎక్కడికి పోలా. జనసేన వల్ల వచ్చిన ఓట్లు వెనక్కి వచ్చేస్తాయి. జగన్ ఓట్లు కూడా ఎక్కడికి పోవు కదా సార్, 40%. 40%, కానీ జగన్ కి అంత ముందు 45%. అదే అయిపోయింది. 2014లో లెక్కేస్తే 5% తగ్గల. తటస్థ ఓటు బ్యాంక్ ని ఎవరు క్యాప్చర్ చేస్తారనేది ఇక్కడ కీలకం. ఆ తటస్థ ఓటర్నే ఇతను లాగుతాడు. అదే తటస్థ ఓటర్ కి ఇప్పుడు ఏమవుతున్నదంటే, ఇతను స్ట్రాటజిక్ గా చేస్తున్న పని, జగన్ ని విలన్ గా చూపెడుతున్నాడు తటస్థులకి. తటస్థులు చంద్రబాబును కూడా నమ్మడం తగ్గించేశారు, ఎందుకంటే ఈ తరహా కరప్షన్ యాక్టివిటీస్, రౌడీజం యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయట్లేదు కాబట్టి. అలాగని జగన్ నమ్మట్టు వాళ్ళు. ఎందుకని? జగన్ దగ్గర కూడా అట్లాంటి దౌర్జన్యకారులైన భాష ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ గతంలో చూశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కనబడట్లేదు, ఇతను ఆల్టర్నేటివ్ అవుతాడు. అక్కడ ఇతను స్ట్రాటజిక్ గా చేస్తున్నది ఏంటి? ఒకటి, రాష్ట్రంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వ వర్సెస్
ఇతర రిలీజియస్ పోలరైజేషన్ నడుస్తుంది. ఈ ఆస్పెక్ట్ లో హిందుత్వ పోలరైజేషన్ అనేటటువంటిది జగన్ దగ్గరికి పోనీయకుండా అతను ఆపగలుగుతాడుగా. సనాతన ధర్మ ఇవన్నీ ఇష్యూస్ అన్ని బీజేపీ కూడా కలిసింది అనుకోండి, బీజేపీ జనసేన కలిసి ఉందనుకోండి, జగన్ దగ్గరికి ఓటు పోదుగా తటస్థ ఓటు. ఇప్పుడు హిందువులలో కట్టర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబును కూడా నమ్మనోళ్ళు జగన్ ని నమ్మట్లేదు. వాళ్ళు మధ్యలో పవన్ కళ్యాణ్ ని నమ్ముతారు, బీజేపీని నమ్ముతారు. ఇట్లాంటి స్ట్రాటజీ ఉంటది అతను ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే అన్ని చోట్ల కచ్చి ఫేస్ పరిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్. పాలనలో నేను పర్లేదు నేర్చేసుకున్నాను, అట్లాగే అధికారులను ఎలాగ ట్యాకిల్ చేయాలో నేర్చేసుకున్నాను, ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేసే రాజకీయం నాకు వచ్చు, అధికార పక్షం తప్పుల్ని సంబంధించి ఎలాగ వ్యూహాత్మక వ్యవహరించాలో అది వ్యవహరిస్తున్నా, మిత్రధర్మాన్ని పాటిస్తున్నా అని చూపెడుతున్నాడు. మిత్రధర్మం పాటించినట్టు చూపెడుతూ ఆ చూపెట్టడం కోసం అని చెప్పి అతను ఏదైతే ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్న తప్పుల విషయంలో నోరు మీద పట్ల ఆయన ఆ నోరు మీద పంది పవన్ కళ్యాణ్కి నెగిటివ్. అందువల్ల ఎగబడి రారు, తటస్థులు అందరూ రారు ఇతని దగ్గర. తటస్థ ఓటు కొంత చీల్చగలరు. మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో సైలెంట్ గా ఉంటున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు, కులాలకు సంబంధించి ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు, కృష్ణనాగ్ విషయంలో అంత స్పీడ్ లేదు కానీ రియాక్ట్ అయ్యారు, కాస్త స్లోగా తర్వాత రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ మావగారి అంశం మీద తెలుగుదేశం పార్టీ ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవుతుందో అంత రియాక్షన్ కూడా ఆయన దగ్గర కనిపించట్లేదు. అంటే ఇదంతా వ్యూహమా లేదంటే టీడీపీతో కలిసి ఉన్నాం కాబట్టి తగ్గుంటున్నారా? వ్యూహమే అది. ఎందుకంటే మావిగన్ అనేది జగన్ మాట తప్పు గాని అలా పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడారు కానీ ఎక్కువ స్పీడ్ పెట్టట్లా లేదు. అదే ఎందుకు అంటే విజయవాడ గుంటూరు కలపాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన. 29 గ్రామాల రాజధాని అనేది జనసేన ఉద్దేశం కూడా కాదు కాబట్టి ఆ ఫీలింగ్ ఉంది. డెవలప్ కావాలి అవుతూ ఇవి కూడా కలపాలనేది, ఓవర్ గా ఖర్చు పెట్టకూడదు అనేదే వీళ్ళ పాలసీ కదా. అంటే వీళ్ళు అప్పుడు బీజేపీతో ఉన్నప్పుడు కూడా వీళ్ళు అమరావతి వెళ్ళి కూడా అప్పుడు ఏదో మీటింగ్ పెట్టారు ఎక్కడో, అప్పుడు కూడా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఉండాలి మేము దాన్ని ఏకీపిస్తున్నాను వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నారు, ఈయన అన్నాడు. అమరావతికి కూడా అప్పట్లో ఈయన సింగిల్ గా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు విజయవాడ విషయం వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా మా స్టాండ్ ఏంటంటే ఆయన చెప్పలేకపోతున్నాడు, సైలెంట్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఒకటేంటంటే అది చూస్తాడు చివరికి ఎలక్షన్స్ టైం టెంపర్ ఎట్లా ఉందో చూసుకుని అప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే టీడీపీ ఎంత వేగంగా రియాక్ట్ అయింది, బాబు గారు ఎంత వేగంగా రియాక్ట్ అయ్యారు, లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. మీద నుంచినే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు మాట్లాడాల. అదే కదా అక్కడ బీజేపీ కూడా మాట్లాడేది, మాధవ్ కూడా మాట్లాడాడు అమరావతిలో ఇట్లా మాట్లాడడం తప్పని. పవన్ కళ్యాణ్ మాట్లాడాల ఎందుకంటే మొత్తం ఒకే చోట పోయిద్దని ఈయనే మాట్లాడాడు ఇంతకుముందు. ప్లస్ ధనవంతుడు రాజధాని ఈయనే మాట్లాడాడు అట్లా కానివద్దు అనేసి. ప్లస్ భూములు ఎక్కువ తీసుకోవద్దని ఈయనే మాట్లాడాడు ఇంతకుముందు, అప్పుడు ఆపిచ్చాడు కూడా. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నారు. వద్దంటే వాళ్ళతో ప్రాబ్లం, అవునంటే మిగతా రాష్ట్రంతో ప్రాబ్లం. అందుకని ఆ విషయంలో ప్రజల ఆలోచన ఎట్లుందో చివరిలో చూసుకుంటాడు, అప్పుడు స్పందిస్తాడు. సామాజిక వర్గం విషయంలో నిజంగా టర్న్ తీసుకున్నారా? ఒక్క రాజ్యసభ పదవి విషయంలోనే హైలైట్ చేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారా? మీరు పవన్ కళ్యాణ్ ఇదివరకు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాడు, రాజకీయం తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అట్లాంటి రాజకీయాల్లో దిట్టయ్యాడు. అదే కదా. ఈ రెండు అంశాల్లో సాయి కృష్ణ ఉదంతంలో కావచ్చు, ఈ రెండు ఎంపీ ఉదంతంలో కావచ్చు, వ్యూహాత్మక ఎదురుదాడి చేశాడు ఆయన. ఖచ్చితంగా మాట్లాడనీయకుండా నోరు మూయించాడు. సొంత వాళ్ళలో సాధారణంగా ఇట్లాంటి జరగగానే ఫస్ట్ కసెక్కిపోయేది సొంత పార్టీ కేడరే, బయటోడు ఎవరికి ఏం సంబంధం లే. ఆ కేడర్లను నోడు మూయిస్తూ ఇప్పుడు ఒక రకంగా వ్యూహం వాళ్ళ మీద అనుసరించాడు. పార్టీని కంట్రోల్ చేసేసారు ఒక రకంగా, కంట్రోల్లో పెట్టేసుకున్నారు. నాగబాబు వెనక నుంచి నడిపించేదాన్ని నేను ఎదురు నుంచి నడిపిస్తున్నాడు. అది నాగబాబు ఇదివరకు ఇట్లా మాట్లాడే వాళ్ళకో, కామెంట్లు పెట్టే వాళ్ళకో, ఫోన్లు చేసి అట్లా చేయబాకండి ఇట్లా అనేసి వాళ్ళని కన్విన్స్ చేసేవాడు. పవన్ కళ్యాణ్ అందరి నోర్లు ముయించేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో వ్యూహంతో ఉంటాడులే అనే ఫీలింగ్ ని క్రియేట్ చేయడంతో పాటు ఇందులో తప్పంటే ఎందుకు వచ్చిన పెంట, మనల్ని పార్టీకి దూరం అంటారు, మనల్ని కోవట్లు అంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ గా ఉండే విధంగా చేశాడు. సాయి కృష్ణ ఉదంతంలో జగన్ ని కంట్రోల్ చేయడానికి ఎదురుదాడి చేశాడు ఈయన. వరుసగా సాయి కృష్ణ ఉదంతాన్ని నిన్ను కులం దృష్టిలో ఎవడు చూడమన్నాడు? జగన్ కూడా కాపు కుర్రోడు కాబట్టి అలా అన్యాయం జరిగింది అన్నాడు. మరి నువ్వు నీలో అంత నిజాయితీ ఉంటే క్రాంతి కుమార్ ఎందుకు మాట్లాడవు?
పోలీసుల హింసకు సంబంధించి రోజు ఇదివరకు జగన్ టైంలో అయితే కనుక ఇదిగో సైకో గాడికి చెంప చెళ్ళు అనిపించేదంటూ చంద్రబాబు, లోకేష్, అదే సందర్భంలో కోర్టు మొట్టికాయలు వేసిన సిగ్గు రాలేదు ఈ ప్రభుత్వానికని పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేసేవాడు. అది ఎప్పుడు చివరిలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ రోజు తిడుతుంది కోర్టు. మరి ఎన్ని చెబాట్లు పడినాయి సార్? ఒకటి తమిళనాడులో అన్నా డిఎంకే లాంటి ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నా సరే టీవీకేకి అవకాశం వచ్చింది. ఓకే, అది డిఎంకే తప్పిదమా వీళ్ళ దాన్ని. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ గా వైసీపీఏ ఉన్న విపక్షం గ్రౌండ్ లో నిజంగా ఇప్పుడు ఇంకొక థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తే ఆ ఛాన్స్ ఉందా? సాధ్యంగా అది ఇప్పుడైతే పోయింది. అది ఇదివరకు పవన్ కళ్యాణ్కి ఆ ఛాయిస్ ఉంది. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి పోయింది. అంతే కదా. ఇప్పుడు నువ్వు పవర్ లో ఉన్న తర్వాత ఈ జరిగే తప్పులు నాకు సంబంధం లేదంటే కుదరదు. జనం దగ్గర మాక్సిమం కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చగలవు కానీ తెలుగుదేశం ఓటు చీల్చి వైసీపీ ఓటు చీల్చుకొచ్చేది ఉండదు. అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ జయలలిత పోవడం వల్ల లీడర్ లేరు కాబట్టి ఒక ఫెమిలియర్ లీడర్ లేరు. మనకి దక్షిణాది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలు ఇవన్నీ ప్రాంతాలు. ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మన తాత ముత్తాతల నాడు ఏం ఆలోచిస్తారు? మన తాత ముత్తాతలు రాణిగారి తరపున మనందరం ప్రజలం, రాజుగారి తరపున మన ప్రజలం, బ్రిటిష్ రాజుగారికి సేవకులం. ఈ తరహా బానిసత్వం మనకు అలవాటైపోయింది. అదే జెనెటిక్స్ లో నుంచి వచ్చాం మనం. వ్యక్తి పూజ ఎక్కువ మనకి. దక్షిణాదిలో వ్యక్తి పూజ, ఉత్తరాదిలో వ్యక్తి పూజకి చాలా తేడా. ఉత్తరాదిలో పార్టీని చూసి ఓటేస్తారు, తర్వాత వ్యక్తి. ఇక్కడ వచ్చేటప్పటికి వ్యక్తిని చూసే ఓటేస్తారు, తర్వాత పార్టీ. కాబట్టి ఆ రూట్ లో చూసుకున్నప్పుడు జయలలిత లేకపోవడం అన్నది ఏఐఏడీఎంకే మైనస్. పన్నీర్సెల్వం తర్వాత వాళ్ళు జయలలిత స్థాయి వాళ్ళు కాదు. అదే కానీ అవకాశం వచ్చింది. ఇక్కడ జగన్ స్థాయి ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నాడు. అవును, ఆయన సీఎం అయిపోయాడు. కాబట్టి జగన్ ని కాదనే స్థాయి కాదు ఇక్కడ. అవునా? ఇప్పటికీ చూస్తే మనం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే జగన్ మధ్యన పోటీ ఉంటది. నెంబర్ 2 దగ్గరన జగన్ కి పవన్ కి పోటీ ఉంటది మళ్ళీ. అవును, ఓటింగ్ పరంగా లేదా జనాదరణ. ఒకటండి, జనసేన లెక్క మారుతుందా లేదనేది ఒకటి. ఓకే, అది ఇంకా మీరు సంవత్సరం ముందు ఉంటది. ఈ వ్యూహాలన్నీ ఎక్కడో కొంచెం భయపెడుతున్నాయా టీడీపీని? అదేమన్నా కనిపిస్తుందా? ఖచ్చితంగా. అంటే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ లో కూడా చర్చ జరుగుతుంది కానీ బహిరంగంగా కాదు. కానీ ఇప్పుడు లోకేష్ సీఎం అవడం ఇష్టం లేక ఇట్లుందా? లోకేష్ సీఎం అంటే ఫస్ట్ ఒక ఆస్పెక్ట్, ఈయన దబాయించే దాంట్లో 2 కోణాలు ఉంటది. దబాయించడం వల్ల రేపు పొద్దున్న లోకేష్ సీఎం అయినా సరే మన వాళ్ళు సైలెంట్ గా ఉండండి అని చెప్పడానికి అవ్వచ్చు, లేదా టీడీపీకి సంకేతం అవ్వచ్చు. నువ్వు లోకేష్ సీఎం చేస్తే నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది అన్నటువంటి. రెండిట్లో ఏదైనా కావచ్చు. అదే కదా. రైట్, చూద్దాం. నిజంగా జనసేన లెక్క మారుతుందా ఎన్నికలకు ముందు, 2029 ఎన్నికలకు ముందు? ఆ దిశగానే ఆయన వ్యూహాలు, ఆయన నడవడిక కనిపిస్తున్నాయి. విపక్ష గ్రౌండ్ లోకి వచ్చి ఆయన నిజంగా ఆడగలుగుతారా? గేమ్ సక్సెస్ అవుతారా? విన్ అవుతారా? చూద్దాం.